హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అక్బర్ పౌల్ట్రీ ఫామ్. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 28 డేస్. సో 28 డేస్లో ఏమేమి మేనేజ్మెంట్ చేయాలనేది నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో నేనైతే డైలీ వీడియో అయితే పెడుతున్నాను. ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకైతే సో బెస్ట్ సజెషన్. సో చాలామంది నంబర్స్ కూడా అడుగుతారు, కానీ మీ నంబర్ పెట్టండి. సో మీ నంబర్కి నేను కాంటాక్ట్ అవుతా. సో మీకు డౌట్లు ఏమైనా ఉంటే సో నాతో మాట్లాడండి. సో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా? సో అలాగే ఈరోజు 28 డేస్ కదా. సో 28 డేస్లో మేనేజ్మెంట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే. సో స్టార్టింగ్ మనం ఎంట్రీ కాగానే ఒక రౌండ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక రౌండ్ వేసుకున్నాను. సో మోటాలిటీ ఎన్నో చూసుకోవాలి. మనం మోటాలిటీ ఇప్పుడు 2 నెలలని. సో మోటాలిటీ తీసేసి మనము వీక్ పార్టిషన్లో వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి లిట్టర్ అనేది ర్యాకింగ్ చేసుకోవాలి, అంటే పొట్టు దున్నుకోవాలి. సో పొట్టు కూడా నేను దున్నడం అయితే స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్. సో మీరు కూడా చూస్తారు కదా. సో ఇలాగా సో పొట్టు మనం ఫ్రెష్గా ఎప్పుడే డైలీ దున్నుకున్నామంటే మనకు చిక్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత సో నేను ఇంకోటి చెప్తున్నా ఏంటంటే ఫీడర్లు పై కప్పులు ఉంటాయి కదండి. సో ఇప్పుడు నేను ఇంకా నిన్న ఫీడ్ పోసిన కదా, ఇగో పై కప్పు ఇలా ఉంది. సో ఇది మనము క్లీన్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే, ఇది క్లీన్ చేసుకోకపోతే మనకు చిక్స్లో రెడ్ మోషన్ అవుతాయి. మీరు గమనిస్తారో లేదో. సో ఏది గమనించినా కానీ మార్నింగ్ టైమే మీరు గమనించాలి. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు మన చిక్స్ డైలీ గ్రోతింగ్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఫీడ్ అనేది సో 1 టైం మిస్ అయినామా, అంటే షార్టేజ్, అంటే ఒక ఫీడ్ లేకుండా ఉంచినామా, సో అప్పుడు చిక్స్ అనేది ఫీడ్ మోషన్ అనేది స్టార్ట్ అయ్యడం అయితే జరుగుతుంది. కంటిన్యూ ఫీడ్ అయితే ఉండాలి. నాకు తెలిసే మటుకైతే కంటిన్యూ ఫీడ్ అయితే ఉండాలి. సో బై టైంలో ఒక్కోసారి మన కంపెనీ వెహికల్స్ కొంచెం లేట్ అయిపోయి వచ్చిందనుకో, సో అలాంటి టైంలో అయితే మనమైతే ఏం చేయలేము. సో అలా ఫీడ్ ఉన్నప్పుడు అయితే మనమైతే సో కంటిన్యూ ఫీడ్ అయితే ఇవ్వాలి. అలాగే వచ్చేసి సో మనమైతే వీక్స్ ఏమైనా ఉన్నాయనేది మొత్తం అయితే తీసేసాము. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. సో వీక్స్ ఏం లేకుండా తీసేసాము. వీక్స్ అనేది ఏమి ఉండవు. సో అలాగే పరదా మేనేజ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు చిక్స్ సో 30 డేస్ అవుతున్నాయి కాబట్టి సో వెదర్ బట్టి మీరు పరదా మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మన వెదర్ ఎట్లుంది, కొంచెం కూల్ ఉంది కాబట్టి నేను కొంచెం ఒక ఫీట్ అంతనే ఫీట్నర నేను పరదా అనేది వేసుకున్నాను. సో పై పరదా అనేది వేయొద్దు. సో అత్యవసరంలో బాగా వర్షం వచ్చినట్టు అయ్యి ఫుల్ ఉంటే సో ఆ టైంలో లైట్గా వేసి సో మధ్యలో గ్యాప్ అయితే ఉంచుకోవాలి. అలా మనం ఫుల్ వేసినామంటే ఇప్పుడు చిక్స్లో సో వచ్చే ప్రాబ్లం ఏంటంటే 30 తర్వాత అసైటిస్ ప్రాబ్లం వస్తుంది. సో వాటర్ ఇట్లా ఉబ్బి చనిపోవడం అయితే జరుగుతాయి. సో అది కూడా మీరు చూసుకోవాలి, గమనించాలి. సో ఇప్పుడు ఏంటంటే చిక్స్ను చాలా డిస్టర్బ్ కూడా చేయొద్దు. ఎందుకంటే గ్రోతింగ్ అయిన టైంలో చాలా డిస్టర్బ్ చేసినామంటే సో అవన్నీ సో వెయిట్ లాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అందుకనే మనం మార్నింగ్ అయితే నేనైతే 6 o'clock వస్తాను. 6కి వచ్చి 8 o'clock వరకు కంప్లీట్ అయిపోతుంది మన వర్క్. సో కంప్లీట్ అయిపోయాక సో నేను బయటకు వెళ్ళిపోతాను. సో వెళ్ళిపోయాక మళ్ళీ మన సూపర్వైజర్ ఎప్పుడు ఏ టైంకి వస్తాడో ఆ టైంకి అయితే వస్తాను. లేకపోతే సో ఎండ వేడి ఉన్నప్పుడు ఒకసారి రౌండ్ వేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 1 గంటకు అట్లా 2 గంటలకు, లేదంటే ఏం లేకపోతే అప్పుడప్పుడు జస్ట్ బయటకు వెళ్ళి వచ్చి చూసుకుంటూ వెళ్తాను. సో అలాగే మన సూపర్వైజర్ వచ్చినప్పుడు మన వీక్ ఏమైనా మోటాలిటీ ఉంటే అది మోటాలిటీ రాసుకొని అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను ఈవినింగ్ 4 o'clock మళ్ళీ నేను వస్తాను. 4 o'clock వచ్చి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే తీసేస్తాను. సో వాటర్ తీసేసి మళ్ళీ నేను 5, 6కు సో ఫీడ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అలా 8 వరకే కంప్లీట్ అయిపోతుంది మన వర్క్. ఇలా డైలీ వర్క్ అయితే చేస్తాను నేనైతే, ఓకేనా? సో మనమైతే ఒక టైమింగ్ అయితే పెట్టుకోవాలండి. ఒక టైమింగ్ పెట్టుకుంటే మనకు ఆ టైంలోనే సో కంపల్సరీ మేము ఈ టైంలో వర్క్ చేయాలని అనుకొని చేస్తే మనకు ఈజీ అయిపోతుంది. సో టైంలో వచ్చి మనం వర్క్ చేయాలంటే మనకు స్ట్రెస్ అయిపోతుంది. మనం జల్దీలో మనం గాబరపడి జల్దీ అరే వర్క్ అయిపోలేదు ఇప్పుడు చేయాలని అనుకుంటాం. ఎవరైతే సింగిల్గా ఒక్కలే చేస్తుంటారో వాళ్ళకు సో ఇద్దరు కలిసి చేసినట్టయితే సో తొందరనే వర్క్ అనేది ఫినిష్ అవుతుంది, ఓకేనా? సో అలాగే వాటర్లో మనం వేసేది ఏంటంటే మీకు తెలుసు,
అస్టిక్ యాసిడ్ అండ్ ఆక్వాటాబు. సో ఇప్పుడు నేను ట్యాబ్లెట్లు అనేది 3 ట్యాబ్లెట్లు వేస్తున్నాను. సో 6 మనవి పెద్ద అవుతున్నాయి కాబట్టి సో 3 ట్యాబ్లెట్ వేస్తున్నాను. డైలీ మనకు వాటర్ టేకింగ్ చేసుకునేది ఇప్పుడు 2000 దాకా వాటర్ అనేది తీసుకుంటున్నాయి. సో అందుకని నేనైతే 3 ట్యాబ్లెట్ అయితే వేశాను. సో అవి అయితే కంటిన్యూ నడుస్తాయి. 3 ట్యాబ్లెట్ 4 డేస్ 5 డేస్ దాకా వస్తాయి. సో తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ చూసుకుంటా మళ్ళీ వేసుకోవాలి మనం. ఓకేనా. సో ఈరోజుకైతే ఇలా. సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.